సో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. మనం ఒక ఆప్షన్ని బై చేసినప్పుడు 10 రూపీస్ ఉన్న ఆప్షన్ 100 రూపీస్ అవుతుంది. 100 రూపీస్ ఉన్న ఆప్షన్ 500 రూపీస్ కూడా అవుతుంది. అంటే ప్రాబబిలిటీ అనేది 1 టైం పెరగొచ్చు, లేదా 10 టైమ్స్ అన్నా పెరగొచ్చు. ఇది జరుగుతుంది అంటే ఎస్, ఇట్స్ పాసిబుల్, జరుగుతుంది. మనందరికీ తెలుసు, మీరు కూడా చూసే ఉంటారు బహుశా. బట్ మనం ఏ పారామీటర్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ యొక్క మూమెంటం అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. లెట్స్ బిగిన్. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 40,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం కాల్ ఆప్షన్ ఏం చేయొచ్చు, పెరుగుతుంది అనుకుంటే బై అనేది చేయొచ్చు, రైట్? అదేవిధంగా ఫ్రెండ్స్, 40,000 దగ్గర కాల్ ఆప్షన్ని మనం బై చేస్తున్నాం. సపోజు ఇక్కడ 5 lakh క్వాంటిటీ అనేది బై చేశారు. ఓకేనా? అదేవిధంగా పుట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఫైన్. పుట్ ఆప్షన్ కూడా ఉంటుంది. దానికి కూడా సపోజు ఎంతమంది ఉన్నారు అనేది మనం చూస్తే 1,00,000 క్వాంటిటీ అనేది కనిపిస్తుంది. సో కాల్స్ ఏమో 5 lakhs బై చేశారు. ఓకే, పుట్స్ ఏమో మనకి 1 lakh అనేది బై చేశారు ఇక్కడ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎట్ సైడ్ మార్కెట్ వెళుతుంది అని తెలుసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ రేషియో అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఫ్రెండ్స్. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఆ పుట్ కాల్ రేషియో అంటాం. ఏమంటాం? పుట్ కాల్ రేషియో అంటాం, పీసీఆర్ సింపుల్గా. అంటే ఏంటి? పుట్స్కి కాల్స్కి ఉన్న రేషియోని మనం ఏమంటామంటే పుట్ కాల్ రేషియో అంటాం. ఇక్కడ మనకి కాల్ సైడ్ ఎంత ఉంది? 5 lakh ఉంది. గుడ్. అదే అంటే పుట్స్ పీసీఆర్ అన్నాం కదా, అంటే పుట్స్ డివైడెడ్ బై కాల్స్ వేస్తే ఈ రెండింటికి వచ్చే రేషియో ఎంత ఉంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. లైవ్ కూడా ఈరోజు చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇక్కడ వచ్చేసరికి మనకి 1 lakh ఉన్నారు బయ్యర్స్, ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఈ రేషియో వచ్చేసరికి 5 ఉంది. ఓకే, పీసీఆర్ వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది అనమాట. ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 5 lakhs కాల్స్ ఉన్నారు, కాల్ బై చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇక్కడ 1 lakh ఉన్నారు. బట్ ఫస్ట్ 5 lakhs గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 5 lakh క్వాంటిటీ బై చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్, సపోజ్ దీని యొక్క ప్రీమియం 10 రూపీస్ ఉంది అనుకుందాం. మనకి బ్యాంక్ నిఫ్టీ లాట్ వచ్చేసరికి 25, అంటే 250 క్వాంటిటీ అనేది 250 రూపీస్ మాత్రమే మనకు అవసరం అవుతుంది ఎవరికి? బయ్యర్కి. బట్ అదే సో 250 ఇంటూ 5 lakhs అనమాట. ఏది బయ్యర్ వర్షన్లో నేను మాట్లాడుతున్నాను. మనకి ఇక్కడ 5 lakh క్వాంటిటీ ఇంటూ 250 వేస్తే సమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ సేమ్ ఆప్షన్ని 10 రూపాయలు ఉన్న ఆప్షన్ని అదే సెల్ చేయడానికి ఎంత అవసరం అవుతుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆప్షన్ని బై చేస్తున్నాము 10 రూపాయల కంటే, ఆబ్వియస్గా అవతల వైపు నుంచి సెల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ బయర్ ఉంటే మార్కెట్లో అవ్వదు, ఓన్లీ సెల్లర్ ఉంటే మార్కెట్ అవ్వదు. రెండు కూడా ఏంటంటే ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ అనేది ఉండాలి. అప్పుడు ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఫైన్. ఇక్కడ మనకి 5 lakh క్వాంటిటీ అనేది బయింగ్ చేస్తున్నాం. మనకి ఒక్కొక్క క్వాంటిటీని బై చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ లాట్స్ బై చేయడానికి 250 రూపీస్ అవుతుంది. చాలా సింపుల్. ఓకే, సో బట్ అదే ఆ 10 రూపీస్ ఉన్న ప్రీమియంని సెల్ చేయటానికి ఫ్రెండ్స్ దగ్గర ఏంటంటే 1,50,000 రూపాయలు అప్రాక్సిమేట్లీ అవసరం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అప్రాక్సిమేట్ మాట్లాడుతున్నాను నేను, రౌండ్. సో 1,00,000 రూపాయలు అనుకుందాం. ఒక ఆప్షన్ని సెల్ చేయడానికి మనకి ఇక్కడ బై చేయడానికి ఒక లాట్ని 250 రూపీస్ మనం పే చేస్తుంటే, అదే సెల్లర్ ఏం చేస్తున్నాడంటే దగ్గర 1.5 lakh రూపీస్ అనేది స్పెండ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు మార్కెట్ని కంట్రోల్ చేస్తారు? సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అనుకున్నాం? 5 lakh ఉంది అనుకున్నాం, ఫైన్. సో ఇది 40,000 కాల్ ఆప్షన్ దగ్గర. ఓకే, బట్ ఎట్ ద సేమ్ టైం అంటే ఇన్ని క్వాంటిటీ అనేది ఏంటంటే వాళ్ళు సెల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ సెల్లింగ్ అని ఎందుకు అంటున్నామంటే, యాక్చువల్గా బయ్యర్ ఉన్నారు కదా ఇందులో, ఎస్ ఉన్నారు. బట్ అమౌంట్ ఎక్కువగా పే చేస్తుంది ఎవరు అంటే సెల్లర్, అంతేనా? 1,50,000. సో ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం ఏం చేస్తున్నామంటే సెల్లర్స్ పర్స్పెక్టివ్లోనే చూస్తాం. ఇప్పుడు కూడా ఇద్దరు ఉంటారు దీంట్లో, బయర్ ఉన్నాడు అండ్ సెల్లర్ కూడా ఉన్నాడు. బట్ వీళ్ళిద్దరిని మనం ఏంటంటే సెల్లర్గానే కన్సిడర్ చేసుకుని డేటాని అనలైజ్ చేస్తా ఉన్నాడు. డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నా మనం పీసీఆర్ అనుకున్నాం కదా, ఇక్కడ 5/1 వేసినప్పుడు 5 వచ్చింది. అంటే 5 lakh బై 1 lakh వేస్తే మనకి ఎంత వచ్చింది? పీసీఆర్ అనేది 5 వచ్చింది. దీని మీనింగ్ ఏంటంటే సింపుల్గా పుట్స్ ఎక్కువగా
ఏం చేస్తున్నారు, మనం బై అనకూడదు, ఇంకా సెల్ చేస్తున్నారు, పుట్స్ సెల్ చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్, మార్కెట్లో పుట్స్ సెల్ చేస్తున్నారు అంటే అది సపోర్ట్ అనమాట. ఓకే, ఇది సపోర్ట్ లాగా ఉంటది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మార్కెట్లో 40,000 పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తున్నారు. ఈ లెవెల్ని కిందకి పడనివ్వరు, అక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే పీసీఆర్ వాల్యూస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పీసీఆర్ తగ్గుతూ ఉంది అంటే ఏంటి, ఫస్ట్ పీసీఆర్ పెరుగుతూ ఉంది, చార్ట్ మీద చూపిస్తాను. పీసీఆర్ రైజ్ అవుతుంది. వెరీ సింపుల్గా ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్. ఓకే, పీసీఆర్ పెరుగుతుంటే మార్కెట్ అప్ ట్రెండ్. ఎప్పుడు పెరిగింది పీసీఆర్, పుట్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు, అంటే న్యూమినేటర్ డినామినేటర్ అంటాం కదా, న్యూమినేటర్ డినామినేటర్, ఇక్కడ అప్ సైడ్ పుట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు పుట్స్, ఓకే, కాల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే పైన వాల్యూ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పుట్స్ రైజ్ అవుతున్నాయి, పీసీఆర్ వాల్యూ రైజ్ అవుతుందంటే మనకి మీనింగ్ ఏంటంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు యాజ్ కంపేర్ టు ద కాల్ సైడ్ అనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి పుట్ సైడ్ ఎక్కువగా ఉందంటే అది బుల్లిష్ మార్కెట్ అని అర్థం. అదేవిధంగా ఫ్రెండ్స్, పీసీఆర్ డౌన్ అవుతూ వస్తుందంటే మనకేంటంటే కాల్స్ పెరుగుతున్నాయి, పైన న్యూమినేటర్ వాల్యూని డామినేట్ చేస్తుందంటే డినామినేటర్ ఇక్కడ ఏంటంటే మనకి వాల్యూ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. అందుకని మనకి ఇక్కడ ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది వస్తుంది, పీసీఆర్ తగ్గుతుంది అంటే డౌన్ ట్రెండ్ అనమాట. ఓకే, ఇది బేరిష్, వెరీ సింపుల్, వెరీ సింపుల్గా అర్థమైంది. నా సేమ్ థింగ్ ఏంటంటే మనం ఒకసారి ఈరోజు ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో దట్ ఏంటంటే స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. యా, చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనకి ఈరోజు ఎక్స్పైరీ థర్స్డే అండ్ సెప్టెంబర్ 15th. ఈరోజు మార్కెట్ పీసీఆర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. యా, నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆపేసాను, స్పాట్ ఆపేసాను. పీసీఆర్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చెప్పండి ఇక్కడ. ఓకే, తగ్గుతూ వస్తుంది. మనం ఇప్పుడే అనుకున్నాం మార్కెట్లో మనకి పీసీఆర్ తగ్గుతుంది అంటే మార్కెట్ అనేది ఏంటి, బేరిష్ అని చెప్పేసి అనుకున్నాం. మార్కెట్ బేరిషా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే స్పాట్ని ఎనేబుల్ చేస్తున్నాను. స్పాట్ని ఎనేబుల్ చేసినట్టు మనకి మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే 41,816 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర 41,816 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి మార్కెట్ ఏమవుతుంది, గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది, కనిపిస్తుంది కదా క్లియర్ గా మనకి. నిన్న అయితే బుల్లిష్ లో ఉంది, ఇక్కడ పీసీఆర్ వాల్యూ ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వస్తుందంటే మనం ఏమనుకున్నాం, ఇది బేరిష్ అనుకున్నాం. ఒకటే సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు, ఈ పీసీఆర్ కిందకి వెళ్తే మార్కెట్ కిందకి వెళ్తుంది, పీసీఆర్ పైకి వెళ్ళిందంటే మనకు మార్కెట్ అనేది బుల్లిష్ అని అర్థం, పైకి వెళ్తుంది అని చెప్పేసి అర్థం అన్నమాట. వెరీ సింపుల్. ఇక్కడ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పి భావిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏంటంటే రేంజ్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఆప్షన్ డీకోడర్, మీకు చాలా టూల్స్ ఉన్నాయి. జీరోదా సెన్సిబుల్ ఉంది, అండ్ ఐ చార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే 500 రూపాయలు పే చేస్తే మనకి ఏంటంటే ఈ డేటా అనేది దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మనకి స్ట్రైక్స్, ఎట్ ద మనీ ఆప్షన్స్ స్ట్రైక్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం కూడా స్ట్రైక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓన్లీ ఎట్ ద మనీ దగ్గర ట్రాక్ చేయాలి అనుకుంటే, ఎట్ ద మనీ దగ్గర నుంచి చూస్తే మనకి ఏంటంటే 40 ఎట్ ద మనీ స్పాట్ దగ్గర నుంచి ఫ్రెండ్స్, మనకి స్పాట్ ఎంత ఉంది ఇప్పుడు, 41,300 ఉంది, 41,300. ఓకేనా, ఇక్కడ చూడండి, మార్కెట్ 41,300 ఉంది. ఇప్పుడు మనం రేంజ్ 2 అనేది సెలెక్ట్ చేసుకున్నాం. దీని మీనింగ్ ఏంటంటే 41,000 దగ్గర నుంచి పైన ఒక 2 అండ్ కింద ఒక 2 ఈ యొక్క స్ట్రైక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని దీని యొక్క మొత్తాన్ని కూడా ఏంటంటే మనకి ఇవేమో కాల్స్ ఫ్రెండ్స్, ఇవేమో పుట్స్, ఆ మొత్తాన్ని యాడ్ చేసుకొని పీసీఆర్ రూపంలో చార్ట్స్ లాగా, గ్రాఫ్ లాగా ఈ బ్లూ లైన్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే బ్లూ లైన్ కనిపిస్తుందో ఇది వచ్చేసరికి మనకి పుట్స్ కాల్స్ రేషియో, అంటే పుట్స్ డివైడెడ్ బై కాల్స్ ఎంత వస్తుంది అనేది చెప్పేదే మనకి పీసీఆర్ అనమాట. సో ఈ డేటా ఎప్పుడైతే మనకి డైరెక్షనల్ గా ఉంటుందో, అంటే ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్షనల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి స్లోప్ అనేది చాలా స్ట్రాంగ్ గా డ్రాప్ గా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, దెన్ ఏంటంటే మనం ఇక్కడ బేరిష్ పొజిషన్స్ అగ్రెసివ్ గా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే పీసీఆర్ అనేది ఈక్వల్ గా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంటుంది అనమాట. ఫ్లాట్ ఎప్పుడు అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ సింపుల్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు సపోజ్ మనం ఇంత ముందు కేసులో 5 lakh అనుకున్నాం కదా, ఏది కాల్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 4.8 lakh క్వాంటిటీ అనేది పుట్స్ అనేది సెల్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ రేషియో అనేది పెద్దగా ఉండదు అనమాట. అప్పుడు ఇద్దరు సమానంగా ఉన్నారు కాబట్టి పీసీఆర్ కొద్దిగా
పుట్స్ ఎక్కువ అమ్ముతున్నారు కాబట్టి బుల్లిష్ ఉన్నప్పటికి కూడా ఫ్లాట్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, ఫ్లాట్గా ఉంటుంది. అదే డిఫరెన్స్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు ఈ డిఫరెన్స్ సపోజ్ ఇక్కడ 20 lakhs వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, 20 lakhs ఇక్కడ వచ్చి ఓన్లీ 4 lakhs వచ్చింది. ఓకేనా, 4 lakhs అనేది ఇక్కడ కాల్ సైడ్ ఉందన్నమాట, కాల్ సైడ్. సో డెఫినెట్గా ఏంటంటే స్ట్రాంగ్ బుల్లిష్. అదేవిధంగా ఇక్కడ 5 lakhs ఉంది, ఇక్కడేమో డైరెక్ట్గా 20 lakhs వచ్చింది. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ 20 lakh కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నా సరే ఒకసారి మళ్ళీ వీడియోని 2 సార్లు చూడండి, తప్పలేదు. ఇక్కడ కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేస్తున్నారు అని అంటున్నామంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా సెల్లర్స్ పర్స్పెక్టివ్ లో చూస్తున్నాం, వాళ్ళు ఎక్కువ అమౌంట్ అనేది పే చేస్తారు. వెరీ సింపుల్ లాజిక్. ఇంకా ఓకే, ఈ వీడియో చూసాక మీకు అంతా క్లియర్ అయిపోతుంది. ఇంకా నా ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మార్కెట్ పెరగదు. బేరిష్ ఇక్కడ 2 ఉంటాయి, బేరిష్ ఉండొచ్చు, సైడ్ వేస్ ఉండొచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ సైడ్ వేస్ బేరిష్ అనేది ఈ డిఫరెన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ఎక్కువగా డిఫరెన్స్ వస్తుంది అనుకోండి, లైక్ 1 2 3 పెరిగిపోతుంది అనుకోండి, అక్కడ మొమెంటం అనేది పికప్ అవుతుంది అనమాట. ఆ మొమెంటం పికప్ అయినప్పుడు ఫ్రెండ్స్ మనం ఒక ట్రేడ్ అనేది తీసుకున్నామంటే మన పొజిషన్స్ కూడా అగ్రెసివ్గా తీసుకోవచ్చు. దెన్ ఏంటంటే మంచి లైక్ ఆప్షన్ 10 రూపీస్ ఉన్నది 100 రూపీస్ అవ్వచ్చు. ఓకేనా, ఈ విధంగా జంప్ అవుతుంది. బట్ మనం పీసీఆర్ మీద ఫోకస్ అనేది చేసి దాన్ని మనం రెగ్యులర్గా ట్రాక్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఓకే, దట్ ఈస్ ఫర్ ద డే ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.